వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. గతంలో చాలా సందర్భాల్లో మనం కావలి నియోజకవర్గం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈసారి కూడా కావలి నియోజకవర్గం గురించే డిస్కషన్ జరుగుతుంది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి ర్యాంకుల జాబితాలో ఏ గ్రేడ్ దక్కించుకుంది కావలి నియోజకవర్గం 78 మార్కులతో. కావలి, కందుకూరు మన జిల్లాలో తీసుకుంటే 78 మార్కులతో. అంటే ఇక్కడ ఎమ్మెల్యేల పని ప్రాతిపదికన కాదు, జరిగినటువంటి ప్రగతి ప్రాతిపదికన. ఇక్కడ చిన్న స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రగతి ప్రాతిపదికన అంటే ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటారు, పని చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ప్రగతి అనేది తీసుకున్నప్పుడు, ప్రగతి ప్రాతిపదికన తీసుకున్నప్పుడు అన్ని రంగాల అభివృద్ధి కూడా వస్తుందన్నమాట. సో ప్రధానంగా తీసుకుంటే వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, సో నిరుద్యోగులకు లేదా వైద్య సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా అందరికీ అన్నీ కనిపించే విధంగా కావలి నియోజకవర్గం తీసుకుంటే ముందుకు సాగుతోందని చెప్పొచ్చు. మెయిన్గా ఇక్కడ ఒక్కొక్క రంగం గురించి పరిశీలిద్దాం. వ్యవసాయం అనుబంధ రంగాలు కావలి నియోజకవర్గంలో తీసుకుంటే మంచి ర్యాంక్ని అంటే మంచి ప్రగతిని సాధించాయని చెప్పి మనకు ఇవి నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నివేదికలు చెబుతున్నాయి అక్కడ పనితీరు. అలాగే పారిశ్రామిక రంగం తీసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు పారిశ్రామిక ప్రగతికి కావలి కనకపట్నం కావడానికి అన్ని మార్గాలు కూడా అక్కడ ఉండడం అనేది కలిసి వచ్చేటువంటి అంశం. సో ఆ దిశగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అంటే సెజ్ల అభివృద్ధి కావచ్చు, సో మొత్తానికి ఆ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బిహైండ్ స్క్రీన్ నడిపిస్తూ ఉన్నారు. అలాగే అంటే పరిశ్రమల రాక కోసం అనువైన మార్గాలు అన్వేషించడం కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరి జాబ్ మేళాలు నిర్వహించడం కానీ, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొక ప్రధాన రంగం ఏంటంటే సేవా రంగం. ఇక్కడ విద్య, వైద్యం, అలాగే మరి రవాణా, మున్సిపల్ సేవలు, ప్రజా డెలివరీ ఇవన్నీ కూడా మనకు కీలక పాత్ర పోషిస్తాయి. విద్యా, వైద్యం ఎందుకు చెప్తున్నా అంటే వైద్య రంగంలో అంటే అక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్ అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు కావచ్చు. విద్య విషయం తీసుకుంటే ఇటీవల కలెక్టర్ కూడా అక్కడ పర్యటించడం జరిగింది, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. మరి కావల్లో విద్యార్థులు చాలా బాగా చదువుతున్నారు అంటే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా సాగుతోందని చెప్పేసి ప్రశంసలు కూడా చేయడం జరిగింది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని మనం కావల్లో చెప్పుకోవచ్చు. ఇంకొక కీ రోల్ ఏంటంటే మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాల విషయం తీసుకుంటే మెయిన్గా రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, హౌసింగ్. సో హౌసింగ్ సంబంధించి అందరికీ తెలిసిందే. మరి హౌసింగ్ సంబంధించి ప్రభుత్వం ఏదైతే హౌసింగ్ కేటాయించారో వాటన్నిటిని కూడా టార్గెట్ పెట్టి మరీ పూర్తి చేసేటువంటి క్రమం అయితే తెలుసు. ఇక మౌలిక వస్తువులు తీసుకుంటే మనం ఇటీవల కావల్లో పర్యటించడం జరిగింది. కావల్లో చాలా చోట్ల ఎక్కడైతే మురికి చేరిపోయి ఉండేటువంటి ఏరియాలు కావచ్చు, అంటే నడవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి ఏరియాల్లో, వర్షాకాలం చాలా ఇబ్బంది పడేటువంటి ఏరియాల్లో 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ప్రజలు నడిచి బురదలో వెళ్లాల్సినటువంటి ఏరియాల్లో కూడా అక్కడ రోడ్లు అనేది ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇక మౌలిక వస్తువుల విషయంలో ప్రధానమైనటువంటిది నీళ్లు కూడా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు కావచ్చు, ఆ దిశగా కూడా ముందుకెళ్ళడం అనేది ఇక్కడ మరొక ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా అన్ని రంగాల్లో, సేవా రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా కావలి ప్రథమ స్థానంలో ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మనం ఇచ్చిన ర్యాంక్ కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకుల జాబితాలో ఏ గ్రేడ్ వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా సంక్షేమం విషయం తీసుకుంటే సంక్షేమం మాటల్లో కాదు అభివృద్ధిలో ఉందా అనే విధంగా కావల్లో పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయనకు వీలు దొరికినప్పుడల్లా అంటే ఆయన ఎప్పుడైతే కావల్లో ఉంటాడో అప్పుడు అంతా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడా అనే విధంగా ఎప్పుడు కార్యాలయానికి వెళ్ళినా కూడా ఆయన ఏదైతే బయట ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత అనుక్షణం కూడా ఆయన అందుబాటులో ఉండడం అనేది ఇక్కడ ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక పింఛన్లు కావాలన్నా, ఇంకా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి సీఎం రిలీఫ్ ఫండ్స్ కావాలన్నా కూడా మరి అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు హెల్ప్ చేయడం కానీ, ఆ విధంగా మొత్తంగా మహిళా సంక్షేమం విషయం తీసుకోవచ్చు. ఇలా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో ఇటు నాయకులు కావచ్చు, అక్కడ స్థానిక కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఈ ర్యాంక్ రావడానికి దోహదం చేశారని మనం చెప్పుకోవచ్చు. చివరిగా ఆర్థిక సూచి అనేటువంటి విషయం కూడా కీలకంగా మారుతుంది. ఏ విధంగా మనం అంటే ప్రజలకు సంక్షేమం ఇవ్వడమే కాదు, ఆర్థికంగా మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ మనకు ఆర్థిక వనరులు ఉన్నాయి, ఏ విధంగా వాటిని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి మార్గాల అన్వేషణ కూడా కావలికి ఈరోజు ఏ గ్రేడ్ రావడానికి కారణమైందని మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా తీసుకుంటే ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కావచ్చు, జిఎస్టీకి సంబంధించి వాటా కావచ్చు, రెవెన్యూ స్థితిగతులు మెరుగుపరచడానికి కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా అంటే ట్యాక్సెస్ ద్వారా ఏ విధంగా రెవెన్యూని జనరేట్ చేయవచ్చు అనేటువంటి విషయంలో కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా ఏ విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా కావలి ముందుంది. అందుకే ఈరోజు కావలికి ఏ గ్రేడ్ వచ్చింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కావలి కావచ్చు, కందుకూరు కావచ్చు, సంక్షేమానికి సింహాసనమా,
ఆర్థికంగా అంత అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకున్నారా అంటే దీనందరికీ బిహైండ్ ద స్క్రీన్ అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు వారి పనితీరు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ దిశ దశ అనేది చెప్పేటువంటి వ్యక్తి వల్లే అదంతా సాధ్యమవుతుంది. ఈరోజు ప్రగతి పదంలో నడవడానికి ఇదే కారణం. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.